జయహపత్రిజీ ఒకానొక జన్మలో తను నా కూతురిగా ఉండినది. నోట్ దిస్ పాయింట్, తెలుసుకుందాం. పత్రిజీ గారి వైఫ్ ధర్మపత్ని స్వర్ణమాల అమ్మగారు ఒకానొక జన్మలో శ్రీ సదానంద యోగి గారికి కూతురుగా జన్మించారట. అదే ఆయనకు తెలిసింది. ఎందుకంటే నాకు స్వర్ణమాల పత్రి అంటే చాలా ఇష్టం. మరి ఒకానొక జన్మలో నాకు నా కూతురిగా ఉంది, అందుకే నా కూతురు నాకు భోజనం తెస్తుంది అని ప్రేమగా తినేవాణ్ణి. తనకు కూడా ప్రేమ అనేది మనసులో ఉండేది, కానీ ఈ జన్మలో అవన్నీ మర్చిపోయింది. ఆమెకు తెలియదు నేనైనా కూతుర్ని గత జన్మలో అని. వస్తావులేమ్మా నీవు కూడా త్వరగా అని చెప్పేవాణ్ణి. ఆవిడ నేనెందుకు వస్తాను, నాకేం పని ఈయనతో అనుకునేవారు. 1970 సంవత్సరంలోనే పత్రిజీ కర్నూలు వచ్చారు. మరి 1981 జనవరి వరకు తమ గురువుని కర్నూలులోనే ఉండి కలవలేకపోయారు. జాబ్ ఇక్కడ చేస్తున్నప్పటికీ ఆయన గురువునైన నన్ను కలవలేకపోయారు. శిష్యుడు సిద్ధంగా లేనప్పుడు గురువు ఎదురు చూడక తప్పదు. అందుకే నేను పత్రి ఎప్పుడొస్తాడా అని ఎదురు చూశాను. దేనికైనా ఒక సమయం రావాలి, అప్పటిదాకా ఎదురు చూడాలి. గురువు పక్కనే ఉన్నా కలుసుకోలేరు. ఆ సమయం రాకపోతే గురువు పక్కనే ఉన్నా కూడా మనము కలుసుకోలేం. పత్రిజీకి ఇచ్చిన బోధనలు, సదానంద యోగి గారు పత్రిజీకి ఇచ్చిన బోధనలు ఏంటో తెలుసుకుందాం. శ్రీ సదానంద మహాయోగి ఎన్నో కథలు సూక్తులు చెప్పేవారు. సూక్తి: లేనిది కోరరాదు, ఉన్నది కాదనరాదు, వస్తుంటే వస్తుందని సంబరపడిపోరాదు. ఆ సూక్తి ఏంటంటే, లేనిది మనం కోరుకోవద్దు, ఉన్నది కాదనకూడదు, వస్తుంటే వస్తుందని సంబరపడిపోకూడదు. ఇది గురువు గారు పత్రిజీ సార్కే కాదు మనందరికీ కూడా చెప్తున్న సూక్తి. పోతూ ఉంటే అయ్యో పోతుంది అనుకోరాదు, కోరి సాధించరాదు, కోరక వచ్చింది కాదనరాదు. చూడండి ఎంత చక్కగా ఉందో. ఈ సూక్తి ఇంకోసారి చెప్పుకుందామా? లేనిది కోరరాదు, ఉన్నది కాదనరాదు, వస్తుంటే సంబరపడిపోరాదు, పోతుంటే అయ్యో పోతుంది అనరాదు, కోరి సాధించరాదు, కోరక వచ్చింది కాదనరాదు. చూడండి చాలా బాగుంది కదా. ఒక సంఘటన, పులులతో సంభాషణ. కర్నూలు ఆత్మకూరు అడవిలో కొందరు ధ్యానులతో పౌర్ణమి ధ్యానానికి వెళ్ళగా 2 పెద్ద పులులు వచ్చాయి. ఇది నిజంగా జరిగిందట.